మసాలాకి స్వాగతం. ఇవాళ మనము కిడ్స్ కొరకు సింపుల్ పద్ధతిలో చికెన్ ఫ్రై చేద్దాం. ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. అన్ని మసాలాలు కలిపేసి ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే కుక్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? చాలా సింపుల్ పద్ధతిలో డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై నేర్చుకుందాం. ఓకే, రెసిపీలో ఇదేంటంటే ఒక ఫుల్ చికెన్, బర్డ్ చికెన్ అన్నమాట. లేదా మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేయించాను. దాంట్లో ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫుడ్ కలరు, చికెన్ మసాలా, కొంచెము నిమ్మరసం అన్నీ చేత్తో కలిపి అంటే ముక్కకి బాగా పట్టాలన్నమాట. ఎంత బాగా పట్టాలంటే మసాజ్ చేసినట్లుగా చేయాలి. నీట్గా కలిపేసుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, పెద్దవైనా పర్వాలేదు. ఎందుకంటే 2-3 అవర్స్ నానబెట్టినా లేదా నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా నీట్గా కుక్ అవుతుంది. ఇంక ఇందులో ఏంటంటే మనం ఏమి యాడ్ చేయని అవసరం లేదు. చేత్తో బాగా అన్నమాట పైకి కిందకి ముక్కంతా మర్దన చేసుకుంటూ రావాలి. చాలా బాగుంటుంది. ఏంటంటే పిల్లలకి ఇప్పుడు మిర్చి కానీ ఇంకేదన్నా కానీ వేస్తే నచ్చదు. అవన్నీ తీసి పక్కన పెడుతుంటారు కొంతమంది. ఇప్పుడు అలా ఏం అవసరం లేదన్నమాట. ఆ మసాలా అంతా పట్టించి నేనైతే ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఓవర్ నైట్ అయినా ఓకేనా? అంతే. ఇప్పుడు దీన్ని తీసి మనము ఒక ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెము వేడిగా ఉండాలి. నాన్ వెజ్ వండేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆయిల్ వేడిగా ఉండాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో వండాలి 2 వైపులా, అయితే నీరు ఉండిపోద్ది. అంతే. ఇక దీన్ని ఏంటంటే స్లోగా తిప్పుకుంటా ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉంచుకోవటము. అంతే. మీకు పప్పుచారులో బాగుంటుంది, అలా డైరెక్ట్గా బాగుంటుంది, మీ ఇష్టం. ఓకేనా? బాయ్.